అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అంటే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినట్టు తక్కువ మంది ఎమ్మెల్యేలు ప్రకాశం జిల్లాలో ఇద్దరు ఉన్నారు. సో దర్శి ఎర్రగొండపాలెం నుంచి తాటిపత్రి చంద్రశేఖర్ గారు, అదేవిధంగా దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. సో ఇప్పుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉమ్మడి ప్రకాశం జిల్లాకి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ భారం అంతా కూడా ప్రకాశం జిల్లా పెత్తనం అంతా కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి మీదనే ఉంది. సో నడుస్తుంది కూడా. సో ఆయన చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు, ప్రస్తుత ఎమ్మెల్యే కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి గ్రానైట్ క్వారీల పైన 3-4 రోజుల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. వీటిని సోదాలు అనాలా, దాడులు అనాలా, ఏమనాలా అర్థం కావట్లేదు. సో మొత్తం మీద మైనింగ్ అధికారులు, మైనింగ్ సెక్షన్లోనే రకరకాల అధికారులు అందరూ కూడా ఈ గ్రానైట్ పరిశ్రమలలో వాటికి సంబంధించిన క్వారీల్లో హల్చల్ చేస్తూ ఉన్నారు. సో హైజెనిక్ కెమెరాలని పెట్టి మరి ఎంత కట్ చేస్తున్నారు గ్రానైట్ని, వాటికి సంబంధించిన కొలతలు ఏంటి, ఫర్ డే అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతుంది ఎంత, వీళ్ళు కట్ చేస్తుంది ఎంత అనే విషయం మీద వాళ్ళు అధికారులు ఇవి సర్వసాధారణంగా జరిగేటువంటి చెక్కింగ్ అని అధికారులు చెప్తున్నారు. కానీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి వర్గీయులందరూ కూడా ఇది కావాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడులు, ఓ మాజీ మంత్రి, ఓ బలమైన నాయకుడు, మరో నాయకుడు కలిసి బూచేపల్లి గారి క్వారీల మీద దాడులు చేస్తున్నారు. అంటే వాళ్ళకి సూర్య గ్రానైట్ అనే ఒక గ్రానైట్, గెలాక్సీ గ్రానైట్ అనేవి వారి అధీనంలో ఉంటాయి అనమాట. సో వాటికి సంబంధించి కేవలం ఆ 2-3 గ్రానైట్లు మాత్రమే అధికారులు పరిశీలించి వాటి మీద దాడులు చేసి వాటి కొలతలు తీసుకోవటం, అక్కడ వాళ్ళని పనిచేసేటువంటి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం జరిగిందనమాట. సో దీన్ని ఎలాగ తీసుకోవచ్చు అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో రాజకీయ నాయకులు అందరూ కూడా గ్రానైట్ ఫ్యాక్టరీలు చేమకుర్తి, బల్లికొరవ ప్రాంతాల్లో, మార్టూరు ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మరి వీటిని కేవలం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి క్వారీలపైనే దృష్టి పెట్టి వారిని ఇబ్బంది పెట్టడం అనేది ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడులు అని చెప్పుకోవచ్చు. అయితే మరి ఇప్పుడు ఎందుకు దాడులు నిర్వహిస్తున్నారు ఏంటంటే, గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ఇదే ప్రకాశం జిల్లాకు చెందినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు, ప్రస్తుతం కూటమిలో మంత్రిగా ఉన్నటువంటి రవికుమార్ గారి క్వారీల మీద కూడా వైఎస్ఆర్సీపీ దాడులు జరిగింది. సో దానికి ప్రతీకార చర్యగా ఇక్కడ ఇప్పుడు బూచేపల్లి గారి క్వారీల మీద దాడులు జరుగుతున్నాయి అనే మాటలు కూడా కొన్ని చోట్ల వినిపిస్తూ ఉన్నాయి. అయితే మనం రాజకీయంగా చూస్తే, రాజకీయంగా కావచ్చు, పర్సనల్గా కూడా కావచ్చు, బూచేపల్లికి గొట్టిపాటి రవికుమార్ గారికి ఎటువంటి విభేదాలు అయితే లేవు, అది అందరికి తెలిసిన విషయమే. కానీ మరో మాజీ మంత్రి పేరైతే ఇందులో వస్తూ ఉంది. అది ఎవరు ఏంటి అనేది మాత్రం కొంచెం అర్థం కాని పరిస్థితిగా ఉంది. అయితే దానికి సంబంధించిన రాజకీయ నేతలందరూ కూడా ఇదే టాపిక్ వాడుతూ ఉన్నారు. అది ఎవరు చేశారు ఏంటి అనేది ఓ టాపిక్ నడుస్తూ ఉంది. అయితే ఇటీవల కాలంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా, అంటే అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచింది, ఆ టీడీపీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలైనటువంటి గొట్టిపాటి లక్ష్మి గారు ఉన్నారు. సో ఇప్పుడు ఆమె ఇక్కడ పనితీరు బాగలేదంటున్నారు అని కొన్ని వార్తలు వస్తామని, సో ఆమెను పక్కన పెట్టేసి మాజీ మంత్రిగా ఉన్నటువంటి సిద్ధారాఘవరావు గారు దర్శి నియోజకవర్గానికి మళ్ళా టీడీపీ నుంచి ఇన్ఛార్జిగా వస్తారు అనే మాటలు అయితే వినిపిస్తా ఉంది. సో ఇది ఎంతవరకు జరుగుతుందనేది తెలియదు. కానీ ఈ టాపిక్ నడుస్తున్న దగ్గర నుంచి దర్శిలో రకరకాల మాటలు అయితే వినిపిస్తా ఉన్నాయి. సో అందులో భాగంగానే బూచేపల్లి క్వారీల పైన ఈ దాడులు నిర్వహించడం కూడా జరిగింది అనే మాటలు కూడా జరుగుతుంది. సో అయితే ఈ వీడియో రికార్డ్ చేసడానికి అంటే కూడా నిన్న అంటే జరుగుతూనే ఉన్నాయి. సో మొత్తం మీద అంటే 3 రోజుల నుంచి కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. సో ఇది పరిస్థితి. మొత్తం మీద ప్రకాశం జిల్లాలో
వైఎస్ఆర్సీపీ అనుకున్నటువంటి మరో కొంతమంది గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉంటే వాళ్ళ మీద కూడా ఈ దాడులు నిర్వహించే ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద బూచేపల్లి వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్నారు. సో అందువల్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి 2 సీట్లు మాత్రమే ఇప్పటి వరకు కూటమి టార్గెట్ చేయలేదు. ఏదో విధంగా వాళ్ళని అరెస్ట్ చేయటాలు, ఇబ్బంది పెట్టాలు ఎక్కడా జరగలేదు. కానీ మిగతా వాళ్ళందరి మీద కూడా 1-2 సార్లు దాడులు జరిగాయి. అదేవిధంగా వారిని అరెస్టుల పర్వం దాకా కూడా తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు బూచేపల్లి వంతు వచ్చింది అంటూ తెలుగుదేశం సోషల్ మీడియాలో కూడా కొంతవరకు ఈ మాటలు వినిపిస్తా ఉన్నాయి. సో మొత్తం మీద ఇది కక్ష సాధింపు చర్యగా తీసుకోవాలా, లేకపోతే సహజంగానే జరుగుతున్నటువంటి చెక్కింగ్ అనుకోవాలనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూటమి చేస్తున్నటువంటి దాడుల్ని తిప్పికొట్టే ప్రయత్నం మాత్రం మేము ఖచ్చితంగా చేస్తామంటూ దర్శి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అయితే బూచేపల్లి ఎక్కడ కూడా దీనికి సంబంధించి అఫీషియల్గా ఎక్కడ కూడా ఏం మాట్లాడలేదు. కానీ ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది, మేమైతే కరెక్ట్గానే ఉన్నామనే మాట అయితే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో మొత్తం మీద మాత్రం నెక్స్ట్ ఎవరి వంతు వస్తుంది, ఎవరి క్వారీల మీద దాడులు చేస్తారనేది ప్రకాశం జిల్లాలో వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ.